పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దండెత్తుతున్నాయి. అటు ఇరాన్ కూడా అదే స్థాయిలో అగ్రదేశపు బలగాలకు ధీటుగానే బదులిస్తోంది. ట్రంప్ ఇష్టపడి చేస్తున్న ఈ యుద్ధంలో అమెరికాకే భారీ నష్టం వాటిల్లుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. యుద్ధంలో భారీగా ఆయుధాలు కోల్పోతోంది అగ్రరాజ్యం. ఖతార్, యుఏఈలోని 2 థాడ్ రక్షణ వ్యవస్థలను ఇరాన్ ధ్వంసం చేసింది. ఒక్కో థాడ్ రక్షణ వ్యవస్థ ఖరీదు 1.5 నుంచి 1.8 బిలియన్ డాలర్లు. అంటే 2 డిఫెన్స్ వ్యవస్థల ధ్వంసంతో అమెరికాకు 18,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లుగా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కువైట్లో ఫ్రెండ్లీ ఫైర్లో 3 అత్యాధునిక యుద్ధ విమానాలు అమెరికా కోల్పోయింది. అలాగే ఇరాన్ దాడుల్లో ఇప్పటికే 6 అమెరికన్ సైనికులు చనిపోయారు. ఇప్పటివరకు అమెరికా చేసిన ఏ యుద్ధాల్లో కూడా తొలి 4 రోజుల్లోనే ఈ స్థాయి నష్టం చూడలేదు. 4 రోజుల యుద్ధంలో ఇప్పటికే 30,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది అమెరికా. యుద్ధం కొన్ని వారాల పాటు సాగితే అమెరికాకు 19 లక్షల కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేస్తున్నారు రక్షణ రంగ నిపుణులు.